గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హత్యకు దారితీస్తున్న లవ్ స్టోరీ. అవును, ఇదైతే మైనర్లు, వీళ్ళకంగా 16 ఏళ్ల మైనర్లు. లవ్ స్టోరీ కాస్త ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చింది. ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం. ఏదైతే లవ్ స్టోరీగా కుషాయిగూడలో జరిగిన హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే ముందు ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటే కనుక, అయ్యాన్ అనే ఒక 16 సంవత్సరాల కుర్రోడు ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ఏదైతే ఆ అమ్మాయికి ఇదివరకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్ల వారు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటిది నడిచింది. సో ఇదంతా కూడా కారణం అవడంతో ఏదైతే అబ్బాయి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడో అతను అయ్యాన్ని పిలిచి మాట్లాడాలంటూ కూడా నైట్ ఫోన్ చేసి పిలవడం జరిగింది. సో అయ్యాన్ కూడా తన మిత్రులతో పాటు లోపలికి వెళ్ళి అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే మాట్లాడుతున్న క్రమంలోనే అవతల తరపు నుంచి దాదాపు ఒక 8 మంది ఒక గుంపుగా వచ్చేసి దౌర్జన్యంగా మీదకి వచ్చి అయ్యాన్ను కింద పడేసి కొట్టి ఛాతిపై అలాగే గొంతుపై నులుముతో అంతే బలంగా, అంటే అయ్యాన్ చాలా పక్కగా, మనం ఫోటోలో విజువల్లో చూసుకుంటే చాలా పక్కగా బలహీనంగా కనబడుతుంది. అలాంటి వ్యక్తిని ఒక 8 మంది కలిసి కొట్టారంటే ప్రాణం నిలవడం కష్టమే. సో అన్ని దెబ్బలు కొట్టడంతో అతను అక్కడికక్కడే ఫిట్స్ రావడంతో మృతి చెందడం జరిగింది. ఏదైతే అందులో కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక 5గురిని అయితే పోలీసులు గుర్తించి 3గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బాడీని ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడే ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, దాని ఘటన గల కారణాలు ఏంది, ఎలా జరిగింది, అయ్యాన్ వాళ్ళతో ఎలా ఉండేవాడు, ఒకసారి వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా జరిగింది, ఎన్ని గంటలకు సుమారు మీ అయ్యాన్ బయటకు వెళ్ళడం జరిగింది, గొడవ గల కారణాలు ఏంటి? నిన్న మార్నింగ్ 9 o'clock వెళ్ళిండు ఇంటి నుంచి, క్యాటరింగ్కి వెళ్ళిండు. 5 వరకు వచ్చేస్తా అని చెప్పిండు. సరే అని పంపించిన. అయితే వెళ్ళిండు. అయితే 5 అయిపోయింది, 6 అవుతుంది, రాలేడు. 6:30కి ఫోన్ చేసిన, అయ్యాన్ ఏమైంది ఇంకా రాలేవు, పొద్దున తొందరగా వెళ్ళినావు కదా అంటే, అది ఇవాళ క్యాటరింగ్ కదా లేట్ అవుతుంది, ఇవాళ నేను వచ్చేసరికి 10-20 minutes లేట్ అవుతుంది అని అన్నాడు. సరే తొందరగా రా అని చెప్పిన, అంతే. ఫోన్ కట్ చేసిన. నేను ఒక 30 minutes అయింది మాట్లాడి, 30 minutesలో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి లైఫ్ లైన్ హాస్పిటల్ ఉన్నాడు ఆంటీ, తొందరగా రండి, అయ్యాన్ పడిపోయాడు, గిడ్డినెస్ వచ్చింది ఆయనకి అని చెప్పారు. అంతే. ఇంకా నిన్న వర్షం పడుతుంది, వర్షంలో నేను మా చిన్న అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయి చూసేసరికి చనిపోయి ఉన్నాడు. సుమారు ఎన్ని గంటలకు అయ్యాన్ ఇంట్లోంచి బయటకు వెళ్ళారు, ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది మీకు? 9 o'clock వెళ్ళిండు, పొద్దున 9:30కి వెళ్ళిండు. 9:30కి వెళ్ళిండు, 7కి ఫోన్ వచ్చింది. సో ఇది ఇంతకుముందు 6:30కి మాట్లాడినా నేను మా అబ్బాయితోని. ఎవరు అబ్బాయిలు వచ్చిరంట అక్కడికి, క్యాటరింగ్ అయిపోగానే వీళ్ళు వచ్చేటప్పుడు ఏదో చాటింగ్ చేసినంట అమ్మాయితోని. ఆ అమ్మాయికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో. అయితే ఈయన నన్నేమో అన్నాడు అయ్యానని, అదేమో అనిందంట. అసలు నాకు అది క్లియర్గా చెప్పలేరు, ఎవరు చెప్పలేరు, పోలీస్ వాళ్ళు కూడా అంత క్లియర్గా చెప్పలేరు. వాళ్ళు అంటే అబ్బాయి ఏం చేసినంట, అవును అన్నా అని ఈయన మా అబ్బాయి ఆయన తిట్టినంట. అంతే. మాట్లాడతాను, నీకు వచ్చి మాట్లాడతానంటే సరే లొకేషన్ పెట్టంటే లొకేషన్ పెట్టినంట. వచ్చి మాట్లాడతానని చెప్పి 8 మంది వచ్చి కొట్టిరంట మా అబ్బాయిని చనిపోయేదాకా. అంతే. మా అయ్యాన్ చనిపోయిండు అప్పటికప్పుడు. ఆయన చాలా వీక్, 16 years అబ్బాయి మా అబ్బాయి. సో ఇంట్లో ఏమైనా మీతో ఎట్లా మామూలుగానే ఉంటాడు, అన్నీ చెప్తుంటాడు ఇంట్లో? అన్నీ చెప్తాడు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా చెప్పాయనంటే కూడా ఆయన చెప్తాడు, మా ఫ్రెండ్స్కి ఉన్నారు నాకు లేరు, నీ మీద ప్రామిస్ అని కూడా చేసి, నా మీద ప్రామిస్. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ అవి ఇవే చూస్తాడు కానీ ఇవేం చెయ్యడు. ఈ మధ్యనేనంట అమ్మాయి ఎవరో స్కూల్ మేట్, అప్పుడెప్పుడు చిన్నప్పుడు స్కూల్ మేట్ కలిసిందంట, ఆమెకి అట్లా చాటింగ్ చేసినందుకు వాళ్ళు ఎవరో వచ్చిరంట, మౌలాలి నుంచి పెద్ద ఉన్నారంట. వాళ్ళు 2 minors అంట, 6 members పెద్దవాళ్ళు అంట, వచ్చి కొట్టి వెళ్ళిపోయారు మా అబ్బాయిని. ఆన్ ద స్పాట్ చనిపోయింది మా అబ్బాయి. సో పోలీసులు ఏం చెప్తున్నారు ప్రస్తుతానికైతే? వాళ్ళని అరెస్ట్ చేసిన అని చెప్పారు, జైలు కేసు అని అన్నారు. మరి ఏమో ఇంకా నాకు అంత ఇది లేదు. మండే ఒకసారి రండి అని చెప్తున్నారు వాళ్ళు. పట్టుకున్నాం అంటే అందరినీ పట్టుకున్నారా, కొంతమంది పట్టుకున్నామని చెప్పారు వాళ్ళు. ఇంతవరకు పొద్దున్న వచ్చినా మేము 10 నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం, ఇంతవరకు బాడీనే ఇవ్వలేరు అయ్యానికి. ఎన్ని గంటల వరకు ఇస్తా అన్నారు బాడీ? ఇంకా మార్చర్లోనే ఉంచారా? పోస్ట్ మార్టం ఇంకా అవ్వలేదు? ఇంతవరకు అవ్వలేదు పోస్ట్ మార్టం. పోలీసులు వచ్చారా, ఏమైనా మాట్లాడారా పోలీసులు వచ్చి? ఇక్కడ ఏం మాట్లాడలేరు, ఫైల్ రాసిరు అంతే, వెళ్ళిపోయిన ఆయన ఇంకా ఇక్కడ లేడు. సో మీ కొడుకు చావు గల కారణాలు అయితే తెలుస్తామని పక్కడబంది వాళ్ళు చేశారని మీరేం న్యాయం కోరుతున్నారు పోలీసు నుంచి? పోలీసులు ఏం న్యాయం చేస్తారంటారు? ఆ అబ్బాయిలు ఎవరైతే మా అబ్బాయిని వేస్ట్గా కొట్టిరో వాళ్ళకి ఎట్లాగైనా పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళు పోలీసులు. మా అబ్బాయికి ఇంకా నాకేం తెలీదు.
అయ్యే సమస్య చూస్తుంటే ఒక అమ్మాయి వాళ్ళు ఇద్దరు గొడవలు పడి చనిపోయింది. సో తప్ప అంటే అంత మైనర్సే ఉత్త ఫోన్ చాట్లనే అట్లా అయింది. వాళ్ళు వచ్చి మ్యాన్ హ్యాండిల్ చేసిర్రు మా అబ్బాయిని. నోటితో మాట్లాడింది, నోటితో మాట్లాడొచ్చు కదా, మా అబ్బాయి తిట్టినప్పుడు వాళ్ళు కూడా వచ్చి తిట్టొచ్చు కదా, వాళ్ళు వచ్చి కొట్టిరంట 8 మెంబర్స్, అది కూడా ఒక్క అబ్బాయిని. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడండి, విట్నెసెస్ వీళ్ళు. సో మీ ఫ్రెండ్ అయ్యాన్ మీతో ఎలా ఉంటాడు? ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే మీతో చెప్తా ఉంటాడా లవ్ స్టోరీ గురించి కానీ అమ్మాయి గురించి ఎప్పుడు చెప్పాడా? చెప్పాడు. ఈరోజే నిన్న ఈవినింగ్ 6 o'clock ఈ మ్యాటర్ అని తెలిసింది. అయితే లవ్ స్టోరీ ఉన్నదని కూడా మాకు తెలీదు. అయితే ఇట్లా మేము మార్నింగ్ క్యాంటరింగ్కి వెళ్ళాం. క్యాంటరింగ్కి వెళ్తే ఇట్లా ఈవినింగ్కి కాల్ వచ్చింది మాకు. 6 o'clock కాల్ వచ్చింది. ఇట్లా నేను వాళ్ళ బావని మాట్లాడుతున్నా అని మనీ అతను అయితే కాల్ వచ్చింది. అయితే ఇట్లా పలానా అడ్రస్ దగ్గరికి రండి, మీరు గలీజ్గా తిట్టారు కదా, మాట్లాడదామా అది ఇది అని అన్నారు. అయ్యన్ తిట్టాడా అంటున్నా వాళ్ళని? వాళ్ళని తిట్టిన మామూలుగా మెసేజ్ చేసిండు. అట్లా మామూలు గలీజ్గా ఏం తిట్టలేదు, మామూలుగా తిట్టిండు. తిట్టినందుకు ఎందుకు నన్ను తిట్టినవరా అని వాళ్ళు మనకు క్వశ్చన్ ఇచ్చారు. అయితే మేము ఇట్లా మాట్లాడాము, డైరెక్ట్ కలిసి మాట్లాడి మేము ఏం చేయము అది ఇది అని అన్నారు. సరేలే ఏం చేయరు కదా అని వెళ్ళి మాట్లాడినాం. అయితే మాట్లాడినందుకు వెళ్ళేసరికి మాట్లాడినాం, అయిపోయింది. వచ్చి వెనకాల నుంచి 8 మంది వచ్చి కొట్టేశారు. సుమారు ఏ టైంలో జరిగిందంటే ఈ దాడి అంతా? 6 నుంచి 7:30 లోపల జరిగింది. సో మీకు సమాచారం అందినప్పటికీ అయ్యాన్ ప్రాణాలతోటే ఉన్నాడా లేకపోతే అప్పటికి కింద పడిపోయిండు, కొట్టేసరికి కింద పడిపోయిండు, స్పృహలో లేడు అసలు. మేము ఎంత ట్రై చేసినా లేదు. ఒక ఏమంటారు రాధికల తాత హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పట్టించుకోలేదు. మళ్ళీ లైఫ్ లైన్కి వెళ్తే అక్కడ తీసుకుని చెప్తే ఇక లేడు, స్పృహలో లేడు, చనిపోయినా అని చెప్పాను. సో అమ్మాయి ఎంత సుమారు ఏం చదువుతుందా ఉండొచ్చు? అమ్మాయి ఇప్పుడు 10th అంట. అయితే ఇప్పుడు మన అబ్బాయి అయితే చనిపోయినంతనైతే ఇంటరు. వీళ్ళకి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. వీళ్ళ లవ్ మ్యాటర్ అయితే 10th చేసుకున్నారు. సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఫ్రెండ్కి ఏమైనా అయితే రియాక్ట్ అయితే మాట్లాడతాం, కానీ ఇంత దారుణానికి ఒక గొడవగట్టరు చేయరు. కాకపోతే కొట్టే విధంలో వాళ్ళు కొట్టేసరికి ఛాతి మీద గట్టి కొట్టిరు తనిరో మాకు తెలియదు. మమ్మల్ని కూడా కొట్టిరు ఆ టైంలో. నేను చూడలేదు, మేము కింద పడేసి. మీ అయ్యంతో పాటు మీరు కూడా వెళ్ళారా ప్లేస్కి? అవును వెళ్ళాం, నేను ఇంకొక అతను వెళ్ళాం. ఈయనే ఎందుకంటే మీరు కూడా గొడవ పడుతూ ఉన్నారా వాళ్ళతో ఆ టైంలో? అంటే గొడవ పడతలే, మేము మాట్లాడినాం. మాట్లాడుతుంటే సడన్గా వాళ్ళే వచ్చేసి కొట్టేసిరు. అప్పుడు మేము 3 ఉన్నాం, ఎక్కువ మంది కూడా లేదు. వాళ్ళు గట్టిగా కొట్టేసరికి వాడు అక్కడనే కుప్పగూలిపోయింది ఒకటేసారి. సో ఎలా అంటే ఏదైనా వెపన్స్తో కొట్టిరా లేకపోతే మామూలుగా కట్టలే కొట్టేసారు, చేతితోటే కొట్టి నేను పక్కకు తీసుకెళ్ళేసి పక్కకు లాగలేదు, అక్కడనే కొట్టారు ముగ్గురిని. మిమ్మల్ని మీ ఇద్దరు ఉన్నప్పుడు మిమ్మల్ని పక్కకు లాగేసి వాడిని టార్గెట్ చేసి వాడిని బాగా కొట్టారు. ఆపడానికి ఏం ప్రయత్నం చేయలేదా మీరు? ఆయన మమ్మల్ని కొట్టేసరికి నాకు ముక్క వలిగిపోయింది, ముక్కలకి బ్లడ్ వచ్చేసరికి నేను కిందనే అయ్యాను. వాడిని ఇక బాగా కొట్టేశారు. ఆయన పట్టుకునే లోపల వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సుమారుగా అంటే దాదాపు అందరు కలిసి అతను ఒక్కనే ఆయన కొట్టారా? సో ఎలా అంటే ఛాతి మీద అలా కొట్టారా, గొంతు పిసుకుని నిమ్మడం లాంటివి ఎలా చేశారు? లేదు, ఛాతి మీద కొట్టేశారు. కొట్టేసరికి బ్రెత్ ఊపిరి ఆగలేదు. ఇక ఆయన పిడిసి వచ్చినట్టు కింద పడిపోయాడు. అప్పటికి మేము ట్రై చేసినాం, కాలేదంటే ఇక అక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి చనిపోయాను. హాస్పిటల్ మీరే తీసుకుని వెళ్ళారా వేరే వచ్చి? తీసుకెళ్ళాము, మేమే తీసుకెళ్ళాం. మీ ఏమవుతాడు మీ తరపుడు చనిపోయాడు, మీరేం న్యాయం కోరుతా ఉన్నారు? మాకు న్యాయం కావాలంతే. మా బ్రదర్ ఎట్లా చచ్చిపోయిండో మాకు న్యాయం కావాలంతే. అందరిలో కలిసిమెలిసి ఉండే, అందరితో తిరుగుతుండే, మాకు ఆ న్యాయం కావాలంతే. ఎందుకు చచ్చిపోయిండు, దేనికి రీజన్ మాకు కావాలి. ఇప్పుడు దేనికి రీజన్ అంటే 10 మంది 100 మాటలు మాట్లాడతారు, అవన్నీ నమ్మలేము కదా. మాకు న్యాయం కావాలంతే. మీతో ఉండే ఎలా ఉండేవాడు, ఏం జరిగింది, ఇలా 2 మాటలు మాట్లాడు. ఏం కాలేదన్న మాతోని అనమాట, మంచిగానే ఉంటుండే అనమాట మా అబ్బాయి. అయితే 6:30 కాల్ వచ్చిందనమాట, 7 ఉన్నాం అనేసి కాల్ చేసాను అనమాట మా ఆడబిడ్డే. అయితే వస్తున్నామా అని చెప్పిండు అనమాట. వస్తున్నామమ్మీ నేను ఇన్న ఉన్నాను వస్తున్నా అని చెప్పిండు అనమాట. 6:30కి మాట్లాడండి, 7 o'clockకి చనిపోయినానికి కాల్ వచ్చింది. వచ్చాం అనమాట. ఏమన్నారు, చక్కెర వచ్చి పడిపోయిండు అని ఫోన్ చేశారు అనమాట పిల్లలు. సరేలే అనేసి పాపను లోపడే పెట్టేసి పిల్లని తీసుకొని వేయరన్నమాట. పోయేవారికి మొత్తం దెబ్బలు తగిలినాయి, ఈడ తగిలిందనమాట. పోయేవారికి 15 మంది వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇట్లా ఉన్నారు. ఏమైందమ్మా అని చెప్తారు అన్నమాట. వీళ్ళు లవ్ అనమాట, ఈమె హిందూ అన్నమాట, ఆయన ముస్లిం అన్నమాట, లవ్ మ్యారేజ్ అన్నమాట. సో ఆ విషయంలో అన్నమాట నేను తెలుగులో మాట్లాడి షాక్ అయిపోయారు. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అమ్మా? లేదన్నా వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్తే అప్పుడు మాట నార్మల్ అయిపోయింది. లేకపోతే మీ అబ్బాయినా ఏదైనా కిడ్నాప్ ఇలా చేసుకొని వచ్చిరా ఎవరైనా అని చెప్తున్నారు అనమాట. లేదు మా అబ్బాయి అని చెప్పేసినాం. ఇక
ఇప్పుడు ఎన్ని గంటలు 8 మంది అన్న 8 మంది కొట్టిరు అని చెప్పారు అనమాట. ఇప్పుడు మీడియా వాళ్ళు ఏమంటే పోలీసులు ఏమంటారు 5 మందిని పట్టుకున్నారు అని చెప్తారు అనమాట. వీళ్ళ ఫ్రెండ్స్ చూసేటోళ్ళేమో 8 మంది కొట్టిరని చెప్తారు అనమాట. 8 మంది అయితే అరెస్ట్ చేసారు. 5 మందిని ముగ్గురిని అయితే పట్టుకురు. మేము ఉన్నాం కదా, మేము నైట్ 5 దాకా ఉన్నాం పిఎస్లో. 9 o'clock నుంచి వెళ్ళి 5 దాకా ఉన్నాం మేము. 8:30 నుంచి వెళ్ళి కదా, 8:30 నుంచి వెళ్ళి మార్నింగ్ 5 దాకా ఉన్నాం మేము అన్నీ పిఎస్లో. పిల్లల్ని చూసినాం అనమాట, లావుగా ఉన్నారనమాట. ఎవరు ఉన్నారో ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అన్నమాట, ఇంకో అబ్బాయి వాళ్ళ మామ పర్సన్ అన్నమాట. ఆయన వచ్చి రాతి మీద గుద్దిండు, హెల్దీ ఉండే అనమాట. ఆయన గుద్దిండు, ఇట్లా పడిపోయిండు అని చెప్పారు. మాకు కూడా ఏం విషయం తెలియదు. మరి కొట్టిన వాళ్ళు ఎవరో మరి మాకు కూడా చూపించలే కదా, మాకు తెలిసిన వాళ్ళ మా దుష్మని ఎవరో తెలుస్తుంది కదా మాకు కూడా అనేసి. ఎవరు కూడా ఏం కూడా రిప్లై ఏమి ఇవ్వట్లే. మేము చూసుకుంటామమ్మా, మేము కఠిన శిక్ష ఇస్తా అని చెప్తారు, కానీ ఇంతవరకు అయితే పర్సన్ అయితే ఎవరు చూపించలేదు. ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళని పట్టుకున్నారు కదా, న్యాయం అంటే కఠిన శిక్ష కాలేదు సార్. ఎందుకంటే ఇంకా చిన్న బాబు ఉన్నాడు, ఆడపిల్ల కూడా ఉన్నది. 8 మంది అనమాట. ఏదైనా వార్నింగ్ ఇస్తే చెప్పలేదు, మాకన్నా చెప్తే మేమైనా సంలాయించుకుంటున్నాం కదా. పిల్లగాడు అసలు మనిషే కాదనమాట. అసలు చాలా అంట కదా, అసలు గలీజ్ మాటలు కూడా మాట్లాడాడు పిల్లగాడు. అట్లాంటి మనిషిని ఇట్లా వేసినంటే మేమే పర్సన్ అవుతున్నాం. 8 మంది చంపారంటే ఏంది, ఏకవైర్ చేయండి అంటున్నా పిల్లగాడి కోసం అనేసి. విన్నారు కదా, ఎంతటి విషాద ఘటన అంటే ఒక మైనర్లు, చిన్న పిల్లలు, వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేది పోయి పెద్దవాళ్ళు ఏకంగా దాడి చేసి ఒక నిండు ప్రాణాన్ని తీయడం జరిగింది. ఆ దుండగులు 8 మంది ఉన్నారు, 8 మంది కలిసి ఒక ప్రాణాన్ని తీశారు. అయ్యన్న అనే యువకుడు, 16 ఏళ్ళ యువకుడు ప్రాణం తీశారు. వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ అలా ఫాదర్ అయితే ఏడ్చి గుండెల విషయాలు ఏడవడం వల్ల మైండ్ స్టెబుల్గా లేదు. ప్రస్తుతం ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నాను, ఏం చూస్తున్నాను కూడా ఆయన కొంచెం స్టెబిలిటీ లేదు. తనలో తాను మై సన్ ఈస్ గ్రేట్, మై సన్ ఈస్ స్మార్ట్ అంటూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు రోజుకి సమాజం ఏమైపోతున్న భయాందోళన గురవుతూ ఉంది. ఏదైతే జరిగిన మటన్కు సంబంధించిన పూర్తి వివరాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.